హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఇదైతే మొన్న సండే వీడియో ఫ్రెండ్స్. సండే అంటే 21 అనమాట, ఫిబ్రవరి. చీపురుపల్లిలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి జాతరదండి. ఈరోజు అయితే పిల్లలు అయితే గోల్ పెట్టేస్తున్నారని చెప్పేసి సెకండ్ రోజు అయితే తీసుకొచ్చాను. ఈరోజు సోమవారం నాడుదనమాట. సండే నుంచి ఆదివారం నుంచి మంగళవారం వరకు అయితే ఈ అమ్మవారి జాతర అయితే స్టార్ట్ అవుతుందండి. ఇరువైపులా అయితే దుకాణాలతో జాతర అయితే చీపురుపల్లి నుంచి కిలోమీటర్ లోనికి అయితే అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. అలా నడుచుకుంటూ వెళ్ళాలి. మనకి ఆటోలు, బైక్స్ ఏమి కూడా ఈ 3 days ఎలా ఉండవండి, నడుచుకునే వెళ్ళాలి. ఆర్చ్లు అయితే అక్కడక్కడ అలా కడతారు, చాలా బాగుంటాయి అమ్మవారిది. అమ్మవారి జాతరలో హైలైట్ ఏంటంటే లైటింగ్ అండి. లైటింగ్ అయితే చాలా బాగుంటుంది ప్రతి సంవత్సరం కూడా. మా వారైతే రాలేదు, మేమైతే మా మరిదివారి ఫ్యామిలీతో అయితే మేము వచ్చాము. పిల్లలు అయితే వెళ్దామంటే ఊర్లో జాతర అంటే ఎవరికైనా చూడాలి అనిపిస్తుంది కదండి. వాళ్ళు సరదా ఎందుకు పాడు చేయడం అని చెప్పేసి తీసుకొచ్చాను. సెకండ్ రోజు కదా, సోమవారం నాడు పెద్దగా జనాలు అయితే ఉండరు. మళ్ళీ మంగళవారం అయితే ఫుల్గా ఉంటారండి, అస్సలు ఖాళీ ఉండదు. బాబు అయితే ఏడుస్తున్నాడనే ఎత్తుకున్నాను. వాళ్ళ అక్క అయితే రంగుల రాట్నం అయితే ఎక్కింది అక్కడ. అది ఎక్కుతుందని వాడైతే ఏడుస్తున్నాడని అయితే ఎత్తుకున్నాను. ఇలాగైతే మా అక్కలు కూడా కనిపించారండి జాతరలోని. మా అక్కల పిల్లలు, మా పిల్లలు అయితే అనుకొని ట్రైన్ అయితే ఎక్కాలని అయితే అంటే వాళ్ళైతే ట్రైన్ అయితే ఎక్కించేసాము. వాళ్ళు ఆ ట్రైన్లో అయితే కూర్చొని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా జాతరలో 2 జెయింట్ వీల్ అయితే పెడతారండి. కొలంబస్, బ్రేక్ డ్యాన్స్, బోల్డ్ ఐటమ్స్ అయితే ఉంటాయి. నేనంతా ఒక పక్కే వీడియో తీస్తున్నాను, అక్కడక్కడ చిన్న క్లిప్స్ మాత్రమే తీశాను. అవతలైతే ఇంకా ఎక్కువ దుకాణాలన్నీ ఉంటాయండి. నేనంతా ఒక పక్కే వీడియో తీస్తున్నానమాట. ఫ్రెండ్స్, ఈ జాతరకి ఎంతమంది వచ్చారో కామెంట్ చేయండి. అలా అయితే గుర్తుండిపోతాయని కొంచెం వీడియో చిన్న క్లిప్స్ మాత్రమే తీసానండి, ఏమి అనుకోవద్దు. బాబుగాడితో అయితే ఒక ఫోటో అయితే తీసుకున్నాను. ఆ పిల్లలైతే ఇద్దరు, మా ఆడపడుచు కూతురు, మా తోటికోళ్ళ పాప అన్నమాట. వాళ్ళు జడిపే లేదండి. వాళ్ళు ఏడుస్తున్నారంటే వీడిని కూడా ఎక్కించామన్నమాట. అక్కలతో అయితే ఒక ఫోటో అయితే తీసుకున్నాము. ఈ సంవత్సరం అయితే మేము గుడిలోకి వెళ్ళలేదండి, మాకు మైలు కదా. 3 months పోయాకైతే వెళ్తాము. ఆ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.